ప్రతిరోజు పాలిటిక్స్ గురించి మాట్లాడే నేను ఇవాళ పికిల్స్ గురించి మాట్లాడక తప్పడం లేదు. కూరలెన్ని ఉన్నా పచ్చడి లేందే కొందరికి ముద్ద దిగదు. ఇక నాన్ వెజ్ పికిల్స్ అయితే మాంసాహార ప్రియులు కూర లేకపోయినా లొట్టలేసుకుని లాగించేస్తారు. పచ్చళ్ళ వ్యాపారం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు నాన్ వెజ్ పికిల్స్ బిజినెస్ ట్రెండింగ్గా మారింది. అందులోనూ ఆన్లైన్లో నాన్ వెజ్ పికిల్స్ వ్యాపారం ఊపందుకుంది. చాలామంది ఈ బిజినెస్తో ఉపాధి పొందుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుని ఈ బిజినెస్లో సక్సెస్ అవుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో తన డ్యాన్సులతో కుర్రోళ్ళు సొల్లు కార్చుకునేలా చేసి పాపులర్ అయ్యింది రాజమండ్రి అమ్మాయి రమ్య. ఇన్స్టాలో తనకు 5 లక్షలకు పైనే ఫాలోయింగ్ ఉంది. తన రీల్స్కు మీమ్స్ రూపంలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నా కూడా ఏమాత్రం తగ్గడం లేదు. తన ఫాలోయింగ్ను బాగా పెంచుకుంది. నాన్ వెజ్ పచ్చళ్ళ వ్యాపారం లాభసాటిగా ఉంటుందని సోషల్ మీడియాలో ఫాలోయింగ్ను వాడుకుని లక్షలు గడించవచ్చని ఎవరో ఇచ్చిన సలహాతో తన సిస్టర్స్తో కలిసి నాన్ వెజ్ పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసింది. రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకి కాకుండా దేశ విదేశాలకు కూడా ఆర్డర్ల మీద వీళ్ళు పచ్చళ్ళు చేసి పంపిస్తూ ఉంటారు. జస్ట్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు, వాళ్ళ దగ్గరున్న పచ్చళ్ళు వాటి రేట్ల వివరాలని మనకి పంపించేస్తారు. వీళ్ళ పచ్చళ్ళు టేస్టీగా ఉంటాయని పేరు రావడంతో సహజంగానే డిమాండ్ పెరిగింది. అయితే వీళ్ళ పికిల్స్ రేటు కూడా చాలా ఎక్కువ. ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ బిజినెస్ను బాగా డెవలప్ చేసుకున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేశారు. పచ్చళ్లను తయారు చేస్తూ చేసిన రీల్స్కు అట్రాక్ట్ అయిన ఫాలోవర్స్ ఆర్డర్ చేసుకునే ప్రయత్నం చేసి షాక్ అయ్యారు. రేట్స్ చూసి అవాక్కయ్యారు. రేట్స్ టూ మచ్గా ఉన్నా కూడా క్వాలిటీ అండ్ టేస్ట్ బాగుండడంతో కస్టమర్స్ కొనడం మాత్రం తగ్గించలేదు. అలా ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా సాగుతోంది. అంతా బాగుంది అనుకున్న టైంలో అలేఖ్య చిట్టి నోటి దోల వారి వ్యాపారాన్ని మూసుకునేలా చేసింది. చివరికి వెబ్సైట్ను, ఇన్స్టా అకౌంట్ను కూడా క్లోజ్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అసలేం జరిగింది అంటే అలేఖ్య చిట్టి పికిల్స్ను ఆర్డర్ చేసుకోవడానికి ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. జస్ట్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు, వాళ్ళ దగ్గరున్న పచ్చళ్ళు వాటి రేట్ల వివరాలని మనకి పంపించేస్తారు. ఈ మధ్య ఒక వ్యక్తి అలేఖ్య పికిల్స్ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టాడు. అటు నుంచి కూడా పచ్చళ్ళ రేట్లతో ఒక రిప్లై వచ్చింది. నాన్ వెజ్ పచ్చళ్ళు అరకిలో తక్కువగా 1200 రూపాయలకు పైగా ఉండడంతో 2 చేతులు జోడించిన ఎమోజీలతో రిప్లై ఇచ్చాడు. మీ పచ్చళ్ళు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావడం లేదని ప్రశ్నించాడు. దీనికి అటు నుంచి అలేఖ్య బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ పంపించింది. ఆ వాయిస్ని ఇప్పుడు విందాం. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఈ ఆడియో సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అవుతోంది. అలేఖ్య బూతులకు సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెగిటివ్ కామెంట్స్తో ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ల తాడదీస్తూ ఉన్నారు. అయితే ఈ ట్రోల్స్పై అలేఖ్య చిట్టి ఇప్పటివరకు స్పందించలేదు. ఆ వాయిస్ తనది కాదు అని చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. అక్క సుమ స్పందించింది. తనకు అలాగే తన కుటుంబానికి సంబంధం లేదు, తన భర్తను ట్రోల్ చేయొద్దు అని చెప్పి మొరపెట్టుకుంటూ ఉన్న పరిస్థితి. ఇదిలా ఉంటే అలేఖ్య నోటి దోల ఆడియో మరొకటి బయటకు వచ్చింది. అలేఖ్య నోటి దోల మగాడికి మాత్రమే పరిమితం అవ్వలేదు. ఒక అమ్మాయికి చిట్టి పంపిన వాయిస్ మెసేజ్ బయటకు రావడంతో అలేఖ్య చిట్టి పికిల్స్ మీద ట్రోల్స్ పీక్స్కి చేరుకున్నాయి. పిచ్ మొహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో వెళ్ళు. సోషల్ మీడియాలో ఆ ముగ్గురు సిస్టర్స్ను ఒక రేంజ్లో ఆడుకుంటూ ఉన్నారు. కస్టమర్స్ దేవుళ్ళు అని తన తండ్రి చెప్పారని గతంలో అలేఖ్య చిట్టి చేసిన ఒక రీల్ను షేర్ చేస్తూ దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ప్రతిరోజు పాలిటిక్స్ గురించి మాట్లాడే నేను ఈ ఇష్యూ మీద మాట్లాడకూడదు అని అనుకున్నాను, కానీ తప్పలేదు. అంది వచ్చిన అవకాశాన్ని తన నోటి దూలతో పాడు చేసుకుంది అలేఖ్య చిట్టి. ఆ నోటి దూలతో 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా సక్సెస్ఫుల్గా నడుస్తున్న బిజినెస్ను మూసుకోవాల్సిన దుస్థితిని తెచ్చుకుంది. అందుకే అంటారు మన పెద్దలు, వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, జార వలదు నోరు జాగ్రత్త అని. కాబట్టి ఎంత ఎదిగినా సరే, ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకోవాల్సిందే.